నమస్తే, నేను మీ సతీష్. నన్ను రక్షించండి మహాప్రభో, నన్ను మీలో కలిపేసుకోండి. ఇది జగన్మోహన్ రెడ్డి అందుకున్నటువంటి కొత్త రాగం. మరి ఈ రాగం ఎక్కడ అందుకున్నారు, ఎవరి దగ్గర అందుకున్నారు, ఏ సందర్భంలో అందుకున్నారు, ఇదే అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఈ రోజున నన్ను రక్షించండి మహాప్రభో అంటూ జగన్మోహన్ రెడ్డి గారు తన ఆవేదనంతా కూడా విన్నపం రూపంలో విన్నవించుకునేందుకు ఎక్కడో సిద్ధమవుతూ ఉన్నారు. మరి ఆయనకి అపాయింట్మెంట్లు దొరకట్లేదు. దొరకగానే నన్ను కాపాడండి, మీలో కలిపేసుకోండి అనబోతా ఉన్నారు అంటూ ఒక ప్రచారం అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతోంది. ఏంటి సార్ ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఎక్కడ ఎవరిని ఆయన ప్రాధేయపడుతున్నాడు? ఇది కొద్ది కాలంగా ఎక్కువ పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఎట్లా అంటే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఒక పెద్ద శక్తిగా ఉన్నది. మొత్తం దేశవ్యాప్తంగా కూడా చాలా రాష్ట్రాల్లో దాని ఉనికి అట్లా కంటిన్యూ అవుతూ ఉన్నది. నిర్ణయాత్మక శక్తిగా కూడా మారుతూ ఉన్నది. ఈ జంక్చర్లో జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే భారతీయ జనతా పార్టీతో కలిసి ఉండాలి, భారతీయ జనతా పార్టీతోటి పైకి ఎన్నికల పొత్తు ఉండకూడదు కానీ ఎన్నికల పొత్తు ఉండాలి అని ఈ విధమైన, అంటే రాష్ట్రంలోకి వచ్చేసరికేమో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడతాడు. కేంద్రంలోకి వెళ్ళంగానే, అంటే ఢిల్లీ వెళ్ళంగానే మీ అంత గొప్పవాళ్ళు ఎవరు లేరండి, మీరే నాకు ప్రథమ ప్రాధాన్యం అని అక్కడ చెప్తుంటాడు. ఈ డబుల్ గేమ్ బీజేపీకి అర్థమైంది. ఇతను డబుల్ గేమ్ ఆడుతున్నాడు. ఇతను ఇప్పుడు కేంద్రంలో మన చేతిలో అధికారం ఉంది కాబట్టి మన చుట్టూ పిల్లిలాగా తిరుగుతున్నాడు. మనకి ఇతను విశ్వసనీయమైన మిత్రుడు కాదు అనేది ఒక స్థిరమైన అభిప్రాయానికి ఢిల్లీలో బీజేపీ పెద్దలు వచ్చున్నారు. ఇప్పుడు ఈ సమయంలో బీజేపీని వదిలేస్తే జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే పుట్టి మునిగిపోయి ఉన్నది. మరి పరిస్థితి తీవ్రంగా మారిపోతుంది. ఇప్పుడు మనం పరిణామ క్రమం చూస్తే అధికారంలోకి వచ్చిన కొత్తల్లో జగన్మోహన్ రెడ్డి అసలు ఇంకా నాకు తిరుగులేదు, 30 సంవత్సరాల పాటు నేనే ముఖ్యమంత్రిని అన్నాడు. అదే వ్యవహార శైలి మనం చూసాం. అందరినీ ఎదురు మాట్లాడిన వాళ్ళందరినీ లాకపులు పడేసి కొట్టిన పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా నీకు పోలీసులను ఉపయోగించి ప్రతిపక్షాలని అందరినీ అణిచివేసిన విధానం చూపించాం. ఇప్పుడు చివరికి పరిస్థితి ఏమైంది అంటే ఆయన్ని ఎగరదిచ్చి బయటికి వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరిగిపోతున్నది. అంటే నువ్వు ఎంత నేనే మోనార్క్, అదేదో సినిమాలో నేనే మోనార్క్ అంటుంటాడు హీరో ప్రతిసారి, ఆ టైపులో అన్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎమ్మెల్యేలని కానీ వాళ్ళని కానీ వీళ్ళని కానీ అందరినీ బతిన్లాడే పరిస్థితికి వచ్చాడు. చివరికి ఏమి జరిగింది అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు చీగొట్టే వెళ్ళిపోతున్నారు, చెల్లెలు చీగొట్టే వెళ్ళిపోయింది. వైఎస్ వివేకానందరెడ్డి కూతురు అంటే జగన్మోహన్ రెడ్డి ఇంకొక చెల్లెలు, ఆ అమ్మాయి చీగొట్టింది, తల్లి చీగొట్టింది. ప్రతిపక్షాలు మొదటి నుంచి చీగొడుతూనే ఉన్నాయి. హిందూ ధార్మిక సంస్థలు చీగొడుతున్నాయి. మొత్తం ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న దళితులు చీగొడుతున్నారు, కన్వర్టెడ్ క్రిస్టియన్లు చీగొడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డిని అన్ని వర్గాలు మొత్తం దూరం జరిగిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి రాజకీయం ఇంకా అక్కడ నడిచే పరిస్థితి కనపట్టలేదు. ఈ దశలో బీజేపీ కూడా నన్ను వదిలేస్తే నాకు ఇంక మొత్తం అన్యాయం అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి బీజేపీతో చాలా పనులు ఉన్నాయి ఇప్పుడు. అంటే తను అనుకున్న సమయానికి పోలింగ్ తేదీలు వచ్చేలాగా, అంటే వేసవి కరెంటు కోతలు వచ్చే లోపల పోలింగ్ అయిపోయేలాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. అంటే ఇప్పటికే కరెంటు కోతలు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా రాను కనీసం 10 నుంచి 12 గంటల పాటు కరెంటు ఉండని పరిస్థితి రాబోతున్నది ఆంధ్రాలో. అందుకని అంత పరిస్థితి వస్తే చీకొడతారు, ప్రజలందరూ చీకొడతారు. అటువంటి పరిస్థితి రాకముందరే పోలింగ్ పెట్టేసుకోవాలి అన్న తొందరలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈ విధమైన ఏర్పాట్లు చేయాలి అంటే బీజేపీతో సఖ్యతగా ఉండాలి అని అనుకుంటున్నాడు. ప్లస్ పైగా
అంత మనీ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. మొత్తం అన్ని నియోజకవర్గాలకి డబ్బులు పంపించి పార్కింగ్ చేసుకోవాలి. ఆ డబ్బులు పంపించటాన్ని పార్కింగ్ అంటారు. అవి ఒక చోట పెట్టుకోవాలి. అన్ని 500 నోట్లన్నీ పెట్టుకొని అందరికీ ఇవ్వాలి. 2000 నోట్లు ఉన్నప్పుడు 2000 నోట్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 2000 నోట్లు లేవు కదా, 500 నోట్లు ఇవ్వాలి. అందుకని ఎక్కువ కరెన్సీ కావాలి. ఇవన్నీ ఏర్పాట్లు చేసుకోవాలి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం ఉండాలి అని జగన్ అనుకుంటున్నాడు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేసేవి కానీ, స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థలు కానీ ఇవి ఏం చేస్తాయి అంటే వాళ్ళు ఇటువంటివి ఇవన్నీ పట్టించుకోరు. డబ్బులు ఉన్నాయని తెలిస్తే వచ్చి రైడ్ చేసి పట్టుకుంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళతోటి చెప్పించి, అమిత్ షా తోటి చెప్పించుకొని ఆ సంస్థలు మా జోలికి రాకుండా చేసుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇది ఎంతవరకు సాధ్యం అవుతుందనే తర్వాత చూద్దాం. అదే జగన్మోహన్ రెడ్డి ప్లానింగ్ అయితే ఈ రీతిలో సాగుతూ ఉన్నది. అందువల్ల ఇప్పుడు భారతీయ జనతా పార్టీ దగ్గరికి వెళ్ళి నేను మీతో డైరెక్ట్గా పొత్తు పెట్టుకుంటాను అని అడుగుతున్నాడు. అంటే ఎన్డీఏలో కలిసిపోతానని అడుగుతున్నాడు. ఇదే 2014లో బీజేపీ అడిగింది, నువ్వు వచ్చేసేయి మా పార్టీలు కలవండి. చచ్చా నేను కలవనండి, నేను మీ పార్టీతో కలిస్తే నాకు ముస్లింల ఓట్లు పోతాయి, నాకు దళిత క్రిస్టియన్ల ఓట్లు పోతాయి, మీతోటి నేను కలవనని చెప్పాడు. అటువంటి వ్యక్తి ఈ రోజున భారతీయ జనతా పార్టీ దగ్గరికి వెళ్ళి అయ్యా నేను కలుస్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రాధేయపడుతున్నాడు. దీనికి ఏంటి అంటే భారతీయ జనతా పార్టీకి ఆ 3 రాజ్యసభ స్థానాలు వస్తూ ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని ఎమ్మెల్యేలు ఎన్నుకోవాల్సినవి. అందులో 1 కాదు సార్, 2 ఇస్తా సార్, మీరు వచ్చి పోటీ చేయండి సార్ అని బతిలాడుతున్నాడు. ఈ విధమైన ఎందుకు చేస్తున్నాడు అంటే కేంద్ర ప్రభుత్వం సహకారం ఉండాలి, ఉంటే డబ్బులు యథావిధిగా నేను పంచిపెట్టుకోవచ్చు, కేంద్ర బలగాలు రాకుండా చేసుకోవచ్చు, నేను అనుకున్న ఎస్పీలు వాళ్ళందరినీ కలెక్టర్లని వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ కాకుండా కాపాడుకోవచ్చు అని ఈ రకాల క్యాలిక్యులేషన్ వేస్తున్నాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి మర్చిపోతున్న విషయం ఏంటంటే కేంద్ర ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి సంస్థ. ఆ విషయం మర్చిపోయి మనకి అమిత్ షా చెబితే చాలా అన్ని పనులు అయిపోతాయి అనే దీంట్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. సార్, అదే సమయంలో ఈ రోజున మీరు అన్నట్లుగానే దాదాపుగా ఆ పార్టీ ఖాళీ అయిపోతూ ఉంది. ఆయనకి పోటీ చేసేందుకు కొత్త అభ్యర్థులు కూడా దొరకట్లేదు. కాబట్టి ఎన్డీఏలో నేను భాగస్వామిని అవుతాను, మీ అభ్యర్థుల్ని నా పార్టీ నుంచి పోటీ చేయించండి అని కూడా ఏదో ఒక కొత్త చర్చను ఆయన తెరపైకి తెస్తున్నట్లుగా ఒక ప్రతిపాదన కనిపిస్తుంది అన్నటువంటి చర్చలు కూడా జరుగుతున్నాయి. అందులో వాస్తవం ఉందంటారా? ఎక్కువ ఎంపీ సీట్లు మీకు ఇస్తాను, నాకు అసెంబ్లీ వరకు చాలు, ఎంపీ సీట్లన్నీ మీకు ఇస్తాను అని కూడా బేరం పెడుతున్నట్టుగా వింటున్నాం మనం. విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అసలు ఎంపీ క్యాండిడేట్లు లేరు. మొత్తం అందరూ కూడా ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు నమ్మకంగా ఉన్న ఎంపీ క్యాండిడేట్ ఎవరంటే ఒక్కడే, కేసినేని నాని. అతను ఒక్కడు తప్ప అసలు ఎంపీ క్యాండిడేట్ లేరు. ఎంపీ క్యాండిడేట్ లేకపోవటం వల్ల అక్కడేదో కావలికో గూడూరుకో పంపించిన ఎమ్మెల్యేని ఒక ఎంపీ, తిరుపతి ఎంపీ గురుమూర్తి ఉన్నాడు, ఆయన ఎక్కడో ఎమ్మెల్యే కంటెస్ట్ చేయపో అంటే పాపం ఆ గురుమూర్తి వెళ్ళిపోయి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా అని చెప్పి ఇప్పటికే ఒక 20-30 కోట్లు ఖర్చు పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ నువ్వు అక్కడ కాదు, మళ్ళీ తిరుపతి ఎంపీగా నువ్వు పోటీ చేయాలని చెప్పి మళ్ళీ తిరుపతి ఎంపీ తెచ్చారు. ఇప్పుడు అతను మళ్ళీ తిరుపతి ఎంపీగా పోటీ చేస్తున్నాడు. అంటే తిరుపతి ఎంపీగా క్యాండిడేట్ దొరకాల వాళ్ళకి. అంటే ఈ విధమైన అంటే క్యాండిడేట్లే లేకుండా పోతున్నారు జగన్మోహన్ రెడ్డి. దాంతో ఏంటంటే ఈ క్యాండిడేట్లని మరి క్యాండిడేట్లు ఎట్లా వస్తారు సతీష్ గారు? ఎంపీగా పోటీ చేయాలంటే 180 కోట్లు డిపాజిట్ పెట్టాలి అని అడుగుతుంటే నీకు ఎంపీ క్యాండిడేట్లు ఎవరు దొరుకుతారు? అంటే నీకు ఒక 180 కోట్లు నీ దగ్గర డిపాజిట్ పెట్టి ఇంకొక 180 కోట్లు ఖర్చు పెట్టి వాడు గెలిచిన తర్వాత కూడా ఏదో 10వ పరకో వెనకేసుకుందాం అనుకుంటే అందులో నీకు వాటా ఇచ్చి ఇవన్నీ అంటే వాడు 1,00,000 కోట్లు సంపాదిస్తే తప్ప నీకు అంత ఇవ్వలేడు. ఈ విధమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి అసలు ఎంపీ క్యాండిడేట్లు లేరు. దాంతో ఏంటి అంటే బీజేపీ దగ్గరికి వెళ్ళి బేరం పెడుతున్నాడు, మీరు ఎంపీ క్యాండిడేట్లను మీరు పెట్టుకోండి, నేను గెలిపిస్తానని. ఇంత దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీకి ఆ మాత్రం తెలీదా జగన్మోహన్ రెడ్డికి ఎంత వ్యతిరేకత ఉందో?
యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టరు ఎంత తీవ్రంగా ఉందో తెలియనంత అమాయకులు కాదు కదా బీజేపీ వాళ్ళు. అందుకని బీజేపీ కూడా ఏం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా వెయిటింగ్లో ఉంచింది. ఇదంతా రాజకీయ వాతావరణం అంతా చూస్తే భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఏం అడిగినా కానీ ఇచ్చే పరిస్థితుల్లో అయితే లేదు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే రాజకీయంగా తనకి తగలబోయేటువంటి చావు దెబ్బ నుంచి ఎలాగైనా కూడా తప్పించుకోవాలి అనేటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఈ రోజున తనను తాను రక్షించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి తన పార్టీని ఈ రోజున కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దగ్గర తాకట్టు పెట్టేందుకు సిద్ధమైపోయినట్లుగా అయితే మాత్రం ప్రస్తుత పరిణామాలతో అర్థమవుతా ఉంది అన్నటువంటి ఈ భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.